90% ఆఫ్ పేరెంట్స్కున్న డౌట్ ఇదే అండి. బేబీకి ఫుడ్ ఏ ఏజ్లో మొదలు పెట్టాలి, మొదలుపెట్టిన తర్వాత రోజుకి ఎన్నిసార్లు ఇవ్వాలి, ఏమేమి ఇవ్వాలి, ఎంతెంత ఇవ్వాలి, బేబీ వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఏమేమి ఫుడ్స్ పెట్టాలి. సో ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బేబీ ఫుడ్ రెసిపీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇవన్నీ మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే డైజెషన్ ఇష్యూస్, గ్రోత్ ఇష్యూస్ వచ్చేస్తాయి. దిస్ ఇస్ డాక్టర్ గ్రేస్, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. ఈ బేబీకి సైంటిఫిక్ హెల్త్ గైడెన్స్ కావాలనుకుంటే ఈ ఛానల్ని మిస్ కాకండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ జనరల్ ఒక బేబీ ఫుడ్లో ఏమేమి ఉండాలంటే పర్సెంటేజ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్, ఫైబర్, వాటర్ అనేది కంపల్సరీ ప్రపోర్షన్స్ని మనము ఫాలో అవ్వాలి. లేకపోతే ఏది ఎక్కువైనా తక్కువైనా కూడా బాడీలో దానికి సంబంధించిన ఎక్సెస్ వలన ప్రాబ్లమ్స్ లేదా డెఫిషియన్సీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ బేబీ ఫుడ్లో ఆల్ గ్రూప్స్ ఆఫ్ ఫుడ్స్ని మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి, లైక్ సీరియల్స్, పల్సెస్, ఫ్రూట్స్, వెజిటబుల్స్. బేబీ ఫుడ్ ఫ్రీక్వెన్సీని మనము చూద్దాము. ఏ ఏజ్ బేబీకి ఎంత ఫుడ్ ఇవ్వాలో, ఏ కన్సిస్టెన్సీలో ఇవ్వాలో కూడా చూద్దాము. ఈ చార్ట్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఒక్కొక్క ఏజ్ బేబీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇదే బేసిక్ డైట్ చార్ట్ అండి. కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఎన్నిసార్లు పెట్టాలని మీరు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. సో ఎన్నిసార్లు పెట్టాలో బేబీ ఏజ్ని బట్టి మనం చూసేద్దాము. సో 6 to 8 months ఆఫ్ బేబీకి వీడియోలో చెప్పినట్టు స్టార్టింగ్లో 1 meal per day తో స్టార్ట్ చేసుకుని ఆ తర్వాత 2 to 3 meals వరకు వెళ్ళొచ్చు. 9 to 11 months బేబీకి 3 to 4 meals per day. అంటూ 2 years బేబీకి కూడా 3 to 4 meals per day. బట్ స్నాక్స్ పెంచుకోవచ్చు అండ్ క్వాంటిటీ కూడా పెరుగుతుంది. బ్రెస్ట్ మిల్క్ కానీ బేబీకి ఇవ్వాల్సిన ఫార్ములా మిల్క్ కానీ ఇస్తూ ఉండాలి. 1 or 2 న్యూట్రిషన్ తో ఉన్న స్నాక్స్ ఇవ్వాలి. అండ్ మనము ఎంత ఇవ్వాలి అనేది ఇక్కడ చూస్తున్నాం కదా. స్టార్టింగ్ లో 1 spoon తో స్టార్ట్ చేస్తాము. ఆ తర్వాత 2 to 3 tablespoons 6 to 8 months వరకు మనము పర్ మీల్ అనేది ఇస్తాము. కప్ అరౌండ్ 250 grams అనుకుంటే 9 to 11 months వరకు హాఫ్ కప్ ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత 3/4 కప్. నెక్స్ట్ బేబీ ఫుడ్ లో ఏమేమి ఇవ్వాలో చూద్దాం. సీరియల్స్ అనే వాటిలో మనకు స్టేపుల్ ఫుడ్ అయిన రైస్ ని వాడచ్చు, వీట్ వాడచ్చు, రాగి వాడచ్చు, ఓట్స్ వాడచ్చు, జొన్నలు వాడచ్చు. మనకు ఏది అలవాటుగా ఉందో దానినే మనము ఎక్కువ ప్రిఫరెన్షియల్ గా వాడాలి. పల్సెస్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ దాల్స్ ని, పల్సెస్ ని మనము అర్లీగా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్ లైక్ ఎగ్ కానీ, చికెన్, మటన్ ఇలాంటివన్నీ కొంచెం లేట్గా అరౌండ్ 8 months ఆఫ్ ఏజ్ని మనము ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. మరి ఎగ్ ఇంట్రడక్షన్ వీడియో, వాటర్ వీడియో, ఫ్రూట్స్ వీడియో మీరు చూడకపోతే లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, తర్వాత చూడండి. ఈజీగా ఇంట్లోనే మీకు ఎక్స్ట్రా పని లేకుండా బేబీ ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. బేబీ ఫుడ్ రెసిపీస్ గురించి అట్రాక్టివ్గా ఉండడం కోసం ఏవో వీడియోస్ చేయొచ్చు, అవి ఇవి కలిపి పెడితేనే బేబీకి వెయిట్ గెయిన్ అవుతుందని. బట్ అవన్నీ మనల్ని రాంగ్ కన్సెప్షన్లోకి, రాంగ్ ఐడియాస్లోకి తీసుకెళ్తాయి. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, బేబీ ఫుడ్ రెసిపీ అనే వెంటనే మనం సపరేట్గా కిచెన్ సెక్షన్ అంతా, మన టైం అంతా దానికోసం స్పెండ్ చేయాలని కాదు. ఏ బేబీ ఫుడ్ రెసిపీ అయినా కూడా మన ఇంట్లో మనము ఫ్రీక్వెంట్గా వాడే ఫుడ్స్, మన ఇంట్లో అందరితో కలిపి చేసుకొని దాని నుంచి బేబీ ఫుడ్ అనేది మాడిఫై చేసుకునేలాగా ఉండాలి. రెగ్యులర్గా మనం ఇంట్లో ఏ ఫుడ్స్ తీసుకుంటున్నామో దాని రిలేటెడ్గానే బేబీ ఫుడ్ ఉండాలి. సపరేట్గా బేబీస్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసుకునే కాన్సెప్ట్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే దీని వలన బేబీ ఫుడ్ ప్రిఫరెన్సెస్ అనేవి మంచిగా రావు. ఆ తర్వాత అది వాళ్ళ గ్రోత్ మీద, వెయిట్ గెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి బేబీకి ఏజ్ వైజ్ ఇవ్వాల్సిన ఫుడ్ కన్సిస్టెన్సీని ఇక్కడ చూసేయండి. బేబీ కోసమే సపరేట్గా కుక్ చేసుకోకుండా ఇంట్లో ఉన్న వాటిని ఎలా మాడిఫై చేసుకోవాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంట్లో ఇడ్లీ, దోశ, పొంగల్, ఉప్మా ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. ఇవన్నీ బేబీస్కి పెట్టడంలో ఏ తప్పు లేదండి. ఇన్ఫ్యాక్ట్ ఇడ్లీ, దోశ అయితే సూపర్ ఫుడ్స్ నిజానికి చెప్పాలంటే. ఎందుకంటే ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఉంటుంది, అండ్ మెయిన్గా ఫర్మెంటేషన్ ఉండటం వల్ల ప్రోబయాటిక్స్ ఉంటాయి. బేబీకి పెట్టగలిగిన సాఫ్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇనిషియల్గా అయితే ఇడ్లీని కొంచెం ప్యూరీ కన్సిస్టెన్సీలో రావడానికి వాటర్ అయినా, మిల్క్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. దోశలు కూడా అలాగే మనము మెత్తగా వేసుకున్న తర్వాత ప్యూరీ కన్సిస్టెన్సీలోకి మార్చేసుకోవచ్చు. ఈ ప్యూరీ కన్సిస్టెన్సీ ఓన్లీ అరౌండ్ 8 months వరకు. ఆ తర్వాత వీటినే మీరు కొంచెం పాలలో కానీ బాగా అద్దేసి చిన్న చిన్న పీసెస్ లాగా వాళ్ళ ముందర ప్లేట్లో వేసేసిన ఇష్టంగా ఎత్తుకొని తింటారు. ఇంకా పొంగల్ అయితే సూపర్ ఫుడ్డే కదా, హ్యాపీగా ప్రోటీన్ ఉంటుంది. ఇంకా నెయ్యి వేసి పెట్టామనుకోండి చాలా కమ్మగా ఉంటుంది, బేబీకి ఈజీగా కూడా డైజెస్ట్ అవుతుంది. ఇలాగే మనం ఇంట్లో చేసుకునే ఫుడ్స్ని బేబీస్కి అలవాటు చేయాలి. కానీ బేబీ కోసం సపరేట్గా చేసుకోవాలంటే మనకు వీలున్నప్పుడు మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్లుగా ఉగ్గులాగా తయారు చేసుకోవచ్చు. బట్ ఈ ఉగ్గు ప్యూరీ కన్సిస్టెన్సీ మీరు మోర్ దాన్ 8 months వాడారంటే బేబీకి డైజెషన్ ప్రాబ్లం అవుతుంది, వెయిట్ గెయిన్ ప్రాబ్లం అవుతుంది. సో కన్సిస్టెన్సీని
మనం ఇప్పుడు ఈ చార్ట్లో మాట్లాడుకున్నట్లుగా కన్సిస్టెన్సీ అనేది చేంజ్ చేసేసుకుంటూ రావాలి. మనం ఇంట్లో చేసుకునే అన్నం పప్పుని బేబీస్కి పెట్టాలి. ఎక్కువ సూప్స్ ఇవ్వడం కానీ, నీళ్ళగా సాంబార్ లాగా కానీ, పప్పు మీద ఉన్న తేట మాత్రమే వాడడం కానీ, ఎక్కువగా రసం వాడటం, ఇలా లెస్ న్యూట్రియంట్స్ ఉండేవి వాడకూడదు. ఎందుకంటే బేబీ ఫుడ్ అనేది ఐసోడెన్స్గా ఉండాలి. పర్ గ్రామ్ అట్లీస్ట్ 0.8 to 1 క్యాలరీ ఉండేలాగా చూసుకుంటే మాత్రమే వాళ్ళు తినే కొంచెంలోనే ఎక్కువ న్యూట్రిషన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ పొట్ట కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువ తినేయాలని మనం అందరం ప్లేట్ల నిండా పెట్టుకొని తింటున్నాం కాబట్టి బేబీ కూడా ఇంత తినేయాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. వాళ్ళు తినాల్సిన ఆ కొన్ని స్పూన్స్లోనే ఫుల్ ఎనర్జీ రావాలంటే ఐసోడెన్స్గా ఉండాలి. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే నీళ్ళగా ఉండే సాంబార్లు అలాంటివి వాడకుండా హ్యాపీగా సగం అన్నానికి సగం పప్పు మెత్తగా కలుపుకొని పెట్టచ్చు. ఆకుకూరలు, కాయగూరలు ఇలాంటివన్నీ కూడా అన్నం ఉడికిస్తున్నప్పుడే వేసేయచ్చు, లేదా కలిపేటప్పుడు మెత్తగా కలిపి పెట్టేయచ్చు. మరి ఫ్రూట్స్ని ఎలా ఇవ్వాలి, డ్రై ఫ్రూట్స్ని ఎలా ఇవ్వాలో ఉన్న వీడియోని కూడా కింద లింక్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది యాజ్ యూజువల్ నో అడిషనల్ సాల్ట్ లాగా ఇంట్లో ఉన్న ఫుడ్ని బేబీకి మాడిఫై చేసుకోండి. ఏ ఫుడ్నైనా వాడుకోవచ్చు. లైక్ మనం ఇంట్లో ఏ వెజిటబుల్ ఉంటే ఆ వెజిటబుల్ బేబీకి పెట్టచ్చు, ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ బేబీకి పెట్టచ్చు. కానీ సపరేట్గానే దీన్ని ఈ విధంగానే బాయిల్ చేయాలి, ఈ విధంగానే కుక్ చేయాలి, దీంట్లో ఇవే యాడ్ చేయాలి, అవే యాడ్ చేయాలని ఏమీ ఉండదు. పెద్దవాళ్ళు తినే ఫుడ్నే వాళ్ళ కన్సిస్టెన్సీకి తగినట్లుగా సాల్ట్ లేకుండా ఇచ్చేస్తే, అడిషనల్ షుగర్ లేకుండా ఇచ్చేస్తే అదే బేబీ రెసిపీ. బిస్కెట్స్ పెట్టచ్చా లేదా కూడా మీకు డౌట్ ఉంది కదా, ఆ వీడియోని కూడా కింద లింక్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంట్లో మనం చేసుకునే చపాతీ కానీ, పూరి కానీ ఏదైనా కూడా పాలలో కలిపేసి ఇనిషియల్గా ప్యూరీ ఫామ్లో, ఆ తర్వాత చిన్న మెత్తటి పీసెస్ బేబీస్కి ఇచ్చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వీడియో అయితే ఇంకా రూల్స్ ఏవేవి ఫాలో అవ్వాలి బేబీ ఫుడ్ రెసిపీస్ అప్పుడు, దీని తర్వాత బేబీ ఫార్ములా మిల్క్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. బేబీ ఉగ్గు వీడియో మీరు ఇంకా చూడకపోతే, లేదా బేబీకి వాటర్ ఇచ్చే విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వీడియో చూడకపోతే వెంటనే చూడండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.